బీఆర్ఎస్ లో ఫైర్ బ్రాండ్ లీడర్లకు ఏమైంది? అధికారంలో ఉండగా హల్చల్ చేసిన నేతలు ప్రతిపక్ష పాత్రలో ఇమడలేకపోతున్నారా? గెలిచిన ఎమ్మెల్యేలు గోడ దూకేస్తుంటే తామెందుకు గొంతు చించుకోవటం అనుకుంటున్నారా ఓడిన నేతలు? గత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసే సమయంలో తామెక్కడ బలైపోతామని భయపడిపోతున్నారా? అధికార పార్టీ ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పై ఉక్కుపాదం మోపుతున్న ఫైర్ బ్రాండ్ నేతలెవరు ఎందుకు ప్రతిఘటించలేకపోతున్నారు? దాదాపు 2 దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన గులాబీ దళం ఇప్పుడు గందరగోళాన్ని గట్టెక్కేందుకు నానా పాట్లు పడుతోంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు విపక్షంపై ఒంటి కాలితో లేచిన ఫైర్ బ్రాండ్ నేతలు ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లడంపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యమ కాలంలో పోరాట యోధులుగా గుర్తింపు తెచ్చుకున్న నేతలు కూడా వెనక బెంచీకి పరిమితమైపోవడం అనేక సందేహాలకు కారణమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి దాదాపు 8 నెలలు కావస్తున్నా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఓటమి నుంచి బయటకు రాలేకపోతున్నారా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో అధినేత కేసీఆర్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గాదరి కిషోర్, రసమయి బాలకిషన్, ఆసన్నగారి జీవన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వంటి వారు మంచి మాటకారులుగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉండగా అంతా పవర్ఫుల్ పంచ్ డైలాగులతో హంగామా చేసేవారు. అయితే పార్టీ ఓటమి తరువాత కేటీఆర్, హరీష్ రావు తప్ప మిగతా వారు ఎవరూ ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, కనీసం వినిపించడం లేదన్న టాక్ నడుస్తోంది. ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్ సైతం సైలెంట్ అయిపోగా ఆయన మౌనం వెనుక ఏదో మర్మం ఉందంటూ గులాబీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఇక ఆయన తప్పితే సర్కార్పై సమరం చేసేందుకు కేటీఆర్, హరీష్ మాత్రమే ముందుంటున్నారు. అడపాదడపా కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి కొద్దిమంది నేతలు ముందుకొస్తున్నా గతంలో కీలక పదవులు అనుభవించిన నేతలంతా ఇప్పుడు మౌనముద్ర మెయింటైన్ చేస్తుండడం కార్యకర్తలను నైరాశ్యంలో పడేస్తోందంటున్నారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినా మంత్రి పదవులిచ్చి గౌరవించింది పార్టీ. ఈ ఇద్దరికి సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీలో ఉన్నప్పటి నుంచే విభేదాలు ఉండేవి. దీంతో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తీవ్ర విమర్శలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఈ ఇద్దరు పల్లెత్తి మాట మాట్లాడటం లేదు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఆయన గప్చుప్ అయిపోయారంటున్నారు. ఇక ఎర్రబెల్లి మాత్రం తన రాజకీయ జీవితంలో ఎదురైన తొలి ఓటమి నుంచి ఇంకా తేరుకోనట్లే కనిపిస్తున్నారు. సీనియర్ నేతగా ఇతరులను ముందుండి నడిపించాల్సిన ఎర్రబెల్లి పూర్తిగా తన నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమైపోవడమే చర్చకు తావిస్తోంది. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నింటికీ ముందున్న మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గాదరి కిషోర్, బాల్క సుమన్, రసమయి, శంకర్ నాయక్, గువ్వల బాలరాజు ఇప్పుడు మాట్లాడాలంటేనే భయపడిపోతున్నట్లు చెబుతున్నారు. ఆర్మూర్లో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న జీవన్ రెడ్డి లీజు మొత్తం చెల్లించకపోవడంతో ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఆ సమయంలో కొంత హడావుడి చేసిన జీవన్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తరువాత పెద్దగా కనిపించడమే మానేశారు. ఇక ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే నడిచిన గాదరి కిషోర్, గువ్వల బాలరాజు, కర్నె ప్రభాకర్, బాల్క సుమన్ ఇప్పుడు పోరాట పంథా నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తున్నారంటున్నారు. కర్నె ప్రభాకర్, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గాదరి కిషోర్ ఎక్కడా ఆచూకీ లేకుండా తప్పించుకు తిరుగుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. చివరకు నిరుద్యోగుల ఆందోళన లాంటి సమయంలో సైతం ప్రభుత్వాన్ని నిలదీయకుండా టీవీ డిబేట్లకు సైతం ముఖం చాటేశారనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గాదరి కిషోర్, పాలమూరులో గువ్వల బాలరాజు ఓ రేంజ్లో రాజకీయం చేశారు. 10 ఏళ్ల పాటు తాము చెప్పిందే వేదం అన్నట్లు పాలన సాగించారు. ఇప్పుడు చేతిలో అధికారం లేకపోవడంతో తమకు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారని, కేవలం తమ సొంత నియోజకవర్గ వ్యవహారాలకే పరిమితమవుతున్నారని చెబుతున్నారు. ఇక కళాకారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపగల నేతే అయినప్పటికీ కేవలం తన సొంత నియోజకవర్గానికే పరిమితమైపోయారంటున్నారు.
అధికారంలో ఉండగా స్పీడ్ చూపించిన నేతలు పార్టీ కష్టకాలంలో ఉండగా అదే స్పీడ్తో కేడర్లో ఉత్సాహం నింపాల్సింది పోయి వారే నిరుత్సాహంతో మూలన చేరిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరికొంతమంది అయితే తెరచాటుగా కాంగ్రెస్ నేతలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ తమ పనులను చక్కబెట్టుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.